హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో ప్రిస్టేజ్ జ్యూసర్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నానండి. 1 మంత్ బ్యాక్ నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు అందరూ అయితే జ్యూసర్ రివ్యూ కోసం అయితే అడిగారు కదా, సో అందుకోసం 1 మంత్ యూజ్ చేసిన తర్వాత అయితే నేను రివ్యూ ఇస్తున్నానండి. ఇది వచ్చేసరికి ఎంఆర్పీ ప్రైస్ 4595 అయితే ఉందండి. మనకి ఆఫర్ ప్రైస్ అయితే 3Kకి వస్తుందండి. మనకి ప్రిస్టేజ్ లో కొన్ని సార్లు అయితే ఆఫర్స్ పెడతారు. ఇప్పుడు దివాళీ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి బడ్జెట్ లోనే వస్తుందండి జ్యూసర్ అనేది. ఒకసారి అయితే మీ దగ్గర ఉన్న స్టోర్స్ లో వెళ్ళి చెక్ చేయండి. మనకి రిలయన్స్ సూపర్ మార్కెట్స్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటున్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. మనకైతే ఇది స్టెయిన్లెస్ స్టీల్ వస్తుందండి. చూసారు కదా, మనకి ఎప్పుడు ఇది అనేది క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. కొంచెం తడి తగిలినా కూడా మనకి తుప్పు పట్టిపోతుందండి. సో ఇట్లా పార్ట్స్ అన్ని డివైడ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది ఒక పార్ట్ అండి, అంటే సిలిండ్రికల్ షేప్ గా ఉంది కదా. ఆ పార్ట్ లో మనం ఏం చేయాలంటే రౌండ్ కలర్ బ్లాక్ పార్ట్ ఒకటి ఉంది కదండి, అంటే జ్యూస్ పడేది, అది పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఇట్లా రౌండ్ గా ఉంది కదండి బ్లేడ్ లాగా, అదేం చేయాలంటే ఇలా పెట్టేసి ఇట్లా రౌండ్ గా తిప్పేసి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తే మనకు అనేది ఫిట్ అయిపోతుందండి. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను. ఇలా లోపల వరకు గట్టిగా ప్రెస్ చేయండి, అదేం విరిగిపోదు. అలా గట్టిగా మన ఫోర్స్ గా ప్రెస్ చేయాలి ఆ బ్లేడ్ ఒకటే, ఇంకా మిగతాదంతా ఈజీగా పెట్టేయచ్చు. ఆ బ్లేడ్ దగ్గరే చాలా మంది నన్ను కన్ఫ్యూజ్ అయితే అడిగారండి, అందుకోసమే నేను అక్కడ క్లియర్ గా అయితే చెప్పాను. తర్వాత ఏం చేయాలంటే మనకి డస్ట్ వస్తుంది కదండి, వేస్ట్ పార్టికల్ పడేదేమో ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి పక్కన. తర్వాత పైన ఇలా టాప్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. తీసుకున్న ప్రైస్లో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగానే వస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఉంది కదండి రాడ్ లాగా, అదేమో లాక్ సిస్టమ్ ఇచ్చారు మనకి, ఎక్కడ ఊడిపోకుండా అలా పైకి లాక్ లాగా చేసేసేయాలి. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫిట్టింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి జ్యూసర్ పెట్టుకునేది సిలిండ్రికల్ షేప్గా ఒకటి ఇస్తాడండి. సో ఇక్కడ మళ్ళీ మీకు క్లియర్గా చూపించాలని చెప్పి అయితే రాడ్ మళ్ళీ తీసి చూపిస్తున్నాను చూడండి. ఏం లేదండి, జస్ట్ పైకి ఇలా పెట్టి ప్రెస్ చేయడమే రాడ్ అనేది. మనం తీసుకున్న బడ్జెట్లో మనకి క్వాలిటీ అయితే చాలా బాగా ఇచ్చారండి. 3000 అంటే పర్లేదు కదా. అలా పెట్టి ప్రెస్ చేయడమే. ప్రెస్ చేసేసి ఫిట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి టైట్గా ఫిట్ అయిపోతే ఇంక నెక్స్ట్ ఇంకా జ్యూసర్ కోసం అయితే అలా క్యాప్ ఇచ్చి బాటిల్ లాగా ఇస్తారండి, అది పెట్టేసుకోవడమే. ఇంకా మనకి లోపల నుంచి అక్కడ మనకి ట్యూబ్ లాగా ఉంది కదా, ట్యూబ్ అనేది మనకి పైకి కిందకి ప్రెస్ చేసుకోవచ్చు అండి. పెట్టేటప్పుడేమో అలా కిందకనండి, అయిపోయిన తర్వాత కొంచెం మనకి లిక్విడ్ అనేది కారుతున్నట్టు ఉంటుంది కదా, అప్పుడేమో ఇలా పైకి బటన్ అనేది అలా అనొచ్చు. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా ప్రెస్సింగ్ ఉంటుంది, పైకి ప్రెస్ చేసుకోవచ్చు, కిందకి ప్రెస్ చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. అయిపోయిన తర్వాత పైకానండి జ్యూస్ చేసేటప్పుడు కిందకి ప్రెస్ చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా అందుకే డ్యూయల్ లాక్ సిస్టమ్ ఇచ్చారండి. చూసారు కదా, ఇలా 2 సార్లు మనం లాక్ చేసుకోవచ్చు అక్కడ జ్యూస్ వచ్చే దగ్గర. పల్ప్ కలెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారండి. బ్లాక్ కలర్ పార్టికల్ ఉంది కదా ఫస్ట్ చూపించింది, అది చాలా స్ట్రాంగ్ గానే ఇచ్చారు. జ్యూసర్ కలెక్టర్ కూడా మనకి చూపిస్తున్నది కూడా స్ట్రాంగ్ గానే ఇచ్చారు. మొత్తం ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్ అండి, మ్యాట్ ఫినిష్ లాగా వస్తుంది, బాగుంటుంది చూడటానికి. బట్ కొంచెం మెయింటెనెన్స్ ఏంటంటే క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై క్లాత్తో తుడుచుకొని పెట్టుకోవాలి, అప్పుడు మనకి ఎక్కడ తుప్పు పట్టుకుంటుంది, ఎందుకంటే స్టీల్ కదా. సో నేను ఇప్పుడైతే నీకు బత్తాయి జ్యూస్ అయితే చేసి చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్గా పైన బత్తాయికి అయితే పైన స్కిన్ అంతా తీసేసి ఇలా డైరెక్ట్గా బాలే వేసేసి ప్లగ్ అయితే ఆన్ చేసేసుకొని, ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ మోడ్లో పెట్టానండి, 1లో పెట్టాను. తర్వాత 2లో పెట్టినప్పుడు జ్యూస్కి, ఫస్ట్లో 1కి పెట్టినప్పుడు జ్యూస్కి మీకు తేడా అర్థమవుతుంది చూడండి. ఇలా బాల్ పెట్టేసి ఇలా ప్రెస్ చేశాను. సో ఇప్పుడు ఎక్కువ వస్తుంది చూడండి జ్యూస్ అనేది. సెకండ్లో పెడితేమో మనకి స్పీడ్గా వచ్చేసింది జ్యూస్ అనేది, అదే ఫస్ట్లో పెట్టారనుకోండి కొంచెం స్లోగా వస్తుంది. చూసారా, సెకండ్లో పెట్టేసరికి మనకి ఇట్లా పల్ప్ అంతా బయటకు వచ్చేసి చక్కగా జ్యూస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది చూడండి. అసలు మనకి ఎక్కడ జ్యూస్ అనేది వేస్ట్ పోదండి, మొత్తం పల్పుతో సహా గట్టిగా పిండేస్తుంది. మీకు ఇక్కడ పైన తీసేసి లోపల చూపిస్తాను చూడండి, మనకి ఎక్కడ అనేది కొంచెం కూడా జ్యూస్ ఉండదు, మొత్తం పల్పుతో సహా పిండేస్తుంది. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా ప్రెస్ చేయాలండి. చూడండి అక్కడ మీకు మళ్ళీ లాక్ చేశాను నేను, లాక్ చేస్తే కిందకి ఇలా డైరెక్ట్గా జ్యూస్ వచ్చేస్తుంది. మీకు కావాలనుకుంటే జ్యూస్ కింద పడకూడదు అనుకుంటే అది పైకి అనేసేయచ్చు. అలా సెకండ్ మోడ్లో పెట్టయితే మొత్తం జ్యూస్ అయితే నేను చేసుకున్నానండి. హై స్పీడ్ పెట్టుకోవచ్చు, లో స్పీడ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టము. అలా చూడండి అసలు పల్ప్ అనేది ఎంత మంచిగా కలెక్ట్ అవుతుందో ఒక పక్కకి. మనకి ఎక్కడ పక్క పడటం అలా ఏమి ఉండదండి, చాలా ఈజీగా కూడా ఉంది క్లీన్ చేసుకోవడం. మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుందో జ్యూస్ అనేది. మనకి ఎక్కడ పల్ప్ అనేది రాదండి. పల్ప్ అనేది మనకి ఈజీగా అక్కడ పక్కన డస్ట్బిన్ లాగా ఇచ్చారు కదా, ఆ పల్ప్ కలెక్టర్లో మనకైతే పడిపోతుంది. ఇక్కడ పైన వైట్ కలర్ ఉంది కదండి, దాని దగ్గరేమో పల్ప్ అంతా అక్కడ స్టోర్ అవుతుంది. అక్కడ ఒక్కొక్కటి వేస్తున్నాను చూడండి. ఒక్కొక్కటి వేసేటప్పుడు పైన ఇచ్చిన సిలిండ్రికల్ షేప్ దాంతో ఇలా ప్రెస్ చేస్తూ, మనకి బయట జ్యూసెస్ చేసేటప్పుడు చేస్తారు కదండి, అలా ప్రెస్ చేయడమే. అలా ప్రెస్ చేసి సెకండ్ మోడ్లో డైరెక్ట్గా పెట్టేసేయండి.
ఇంక మనకైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. కరెక్ట్గా నాకు ఒక 5 బత్తాయిలకైతే ఇలా మొత్తం ఫుల్ జ్యూస్ అయితే వచ్చిందండి. చూసారు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాను చూడండి జ్యూస్ అనేది ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ పల్పు లేకుండా. 3K కంటే బెస్టే అండి. ఎవరైనా జ్యూసర్ కొనుక్కోవాలనుకుంటే ఇది కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకా మీ రిమైనింగ్ బత్తాయిలు కూడా వేసేసి అయితే జ్యూస్ తీస్తున్నాను. నాకు కరెక్ట్గా ఒక 7 బత్తాయిలకి నాకైతే 3 కప్స్ అయితే అయినాయండి జ్యూస్ అనేది. అంటే అంత మంచిగా కలెక్ట్ అవుతుంది చూడండి. అసలు ఎక్కడ జ్యూస్ అనేది లేకుండా పల్పుతో సహా గట్టిగా పిండేసింది. మీకు మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ లోపల చూపిస్తున్నాను చూడండి. మనకు అలా అయితే పల్ప్ అనేది కలెక్ట్ అవుతుంది చూడండి. పల్ప్ అది మొత్తం అలా. ఇప్పుడైతే నేను మొత్తం జ్యూస్ తీసేసాను కదా. సో ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తానండి. జ్యూస్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు ఏమో చూసారా, అది ప్రెస్ చేస్తే కిందకు వచ్చింది, ఇలా ప్రెస్ చేస్తే పైకి వచ్చేసింది. అలా పైకి కిందకి ఎందుకంటే మనకి ఇలా తీసేసినప్పుడు ఎక్కడ కింద చుక్కలు పడకుండా పైకి అనుకోవాలండి. అందుకోసం అలా 2 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తాను. జ్యూస్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత జ్యూస్లో నెక్స్ట్ ఏం వేస్తానో చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా పల్ప్ అనేది అలా కలెక్ట్ అయింది పల్ప్ కలెక్టర్లో. చూడండి అసలు ఎంత బాగా తీసేసిందో పల్ప్ అనేది. అది మన హ్యాండ్తో చేసుకోవాలంటే ఎంత కష్టం అండి బత్తాయి జ్యూస్ అనేది. సో మనకి ఈజీగా ఒక 2 సెకండ్స్లోనే జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇలా అయితే మొత్తం తీసేసుకోవాలండి. మొత్తం పడిపోతుందేమో జ్యూసర్లో అనుకుంటారేమో, బట్ మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేస్తాం కాబట్టి మనకి ఫస్ట్ పెట్టాం కదండి బ్లాక్ కలర్ నాబ్ అనేది, ఆ నాబ్లోకి మొత్తం పడిపోతుంది. ఆ నాబ్ ఈజీగా మనం తీసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. మన క్లీనింగ్ కూడా చాలా ఈజీగానే ఉంది. ఇప్పుడు చూసారు కదా, ఆ బ్లేడ్ తీసేటప్పుడు ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసి గట్టిగా ఇలా పైకి లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది బ్లేడ్ అనేది. చూడండి ఈ పల్ప్ అనేది ఇట్లా మనం ఫస్ట్ పెట్టాం కదా, ఇలా అయితే ఈ పల్ప్ అనేది ఇక్కడ అవుతుంది. మనకి ఎక్కడ అసలు ఇంకా జ్యూసర్ కావలేదు చూడండి. కొంచెం కూడా మనం తీసుకున్న పార్టికల్స్ దగ్గరే మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది అండ్ పల్ప్ అనేది అక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే వాష్ చేస్తున్నాను ట్యాప్ కింద. ఫోర్స్గా మనం కనుక ట్యాప్ ఆన్ చేసి వాష్ చేస్తే క్లీన్ చేసే పని కూడా ఉండదండి. ప్రతిసారి అయితే సోప్ పెట్టకండి, ఎందుకంటే ప్రతిసారి మనకేం సోప్ నీడ్ కాదు. ఎప్పుడైనా మిల్క్ వేసినప్పుడు అలాంటప్పుడు సోప్ యూజ్ చేసుకోండి, లేకపోతే నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవచ్చు. చూసారు కదా అలా అయితే ఇట్లా ఫోర్స్గా పెట్టేసి వాష్ చేసేస్తున్నాను. మీకు అక్కడ వాషింగ్ కూడా ఎందుకులే స్లోగా అని చెప్పి ఇక్కడ ఫాస్ట్గా అయితే చూపించేస్తున్నానండి. మీ దగ్గర ఏదన్నా పాడైపోయిన బ్రషెస్ ఉంటాయి కదండి, మనం క్లీన్ చేసుకునే బ్రషెస్, టీత్, ఆ బ్రష్ ఉంటే ఆ బ్రష్ పక్కన ఏదన్నా పెట్టుకొని, మనకి బ్లేడ్ ఉంది కదండి, ఆ బ్లేడ్ని ఏం చేస్తారంటే ఆ బ్రష్తో కొంచెం ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, మనకి త్వరగా అయిపోతుందండి. అంటే మనకి ఎక్కడ పిప్ అనేది లేకుండా కొంచెం మెయింటైన్ చేయడానికి నీట్గా అనిపిస్తుంది ఇలా చేసుకుంటే. అందుకే మీకు అక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఇంట్లో పాడైపోయిన బ్రష్ ఉంటే ఆ బ్రష్తో ఇలా అంటున్నానండి, ఎక్కడైనా లోపల ఏదైనా పార్టికల్స్ ఉన్నాయేమో, డస్ట్ పార్టికల్స్ అని. చూసారు కదా అలా బ్లాక్ కలర్గా అయితే వస్తుంది. అలా క్లీన్ చేసుకోండి ఎప్పటికప్పుడు. క్లీన్ చేసేసుకొని డ్రై క్లాత్ ఎమ్మటే తుడిచేసేయండి, లేకపోతే తుప్పు పడుతుందండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అంతే డైరెక్ట్గా వదిలేస్తే మనకి అక్కడ జ్యూస్ వచ్చే దగ్గర మనకి ఇట్లా ట్యూబ్ లాగా ఉంది కదండి, ఆ ట్యూబ్ చుట్టూ మనకైతే రెస్ట్ లాగా వచ్చింది అంతే వదిలేస్తే. సో మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం డ్రై క్లాత్తో ఒక్కసారి అలా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. జ్యూసర్ మోటార్ వచ్చేసరికి 500 వాట్స్ అండి. సో మనకి ఏమి హీట్ రావట్లేదు, ఎందుకంటే నేను ఇది చాలాసేపు జ్యూసే చేశాను కదా, బత్తాయికి హీట్ వస్తుందేమో అని చెప్పి నేను పెట్టడమే బత్తాయిలు పెట్టాను. అందుకే, ఎందుకంటే బత్తాయిలు అనేది కొంచెం ఎక్కువ పల్ప్ తీసుకుంటుంది కదండి, మిగతా వాటితో పోలిస్తే కొంచెం పల్ప్ ఎక్కువ ఉంటుంది కదా బత్తాయిలో. సో అందుకోసం పెట్టానండి. మనకేం హీట్ అనేది ఏం రాలేదు. సో ఎవరైనా జ్యూసర్ తీసుకోవాలనుకుంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు దివాళీ కూడా వస్తుంది కాబట్టి మనకి ఇంకా తక్కువ బడ్జెట్లో వస్తుందేమో, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి దగ్గర ఉన్న స్టోర్స్లో. అలా అయితే మొత్తం పార్టికల్స్ తీసేసాను కదండి, అదైతే డ్రై క్లాత్ అయితే క్లీన్ చేసేసుకొని పక్కన డ్రై చేసేసుకోవడమే. కొంచెం పక్కన క్లీన్ చేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసేయండి డ్రైగా, మళ్ళీ అంతే కబోర్డ్స్లో పెట్టేయకుండా. కబోర్డ్స్ ఉన్న వాళ్ళు చూసారండి, నాకు అక్కడ ట్యూబ్ దగ్గర రెస్ట్ పట్టింది, ఎందుకంటే ఫస్ట్ టైం తెలియదండి నాకు ఇలా క్లీన్ చేసుకోవాలని. అంతే పెట్టేస్తే ఆ వెట్టికి మనకైతే అక్కడ రెస్ట్ పట్టింది. సో అందుకే నెక్స్ట్ టైం మిస్టేక్ అవ్వకుండా అయితే చూసుకున్నాను. సో ఇప్పుడైతే జ్యూసర్ కలెక్ట్ చేసుకున్నాను కదండి, దాంట్లో అయితే ఇప్పుడు ఒక 3 స్పూన్స్ అయితే షుగర్ వేసుకున్నానండి. బత్తాయి జ్యూస్లో కొంచెం షుగర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. సో షుగర్ వేసుకున్న తర్వాత దాన్ని డైల్యూట్ చేశానండి వాటర్తో. ఎప్పుడైనా ఇలాంటి బత్తాయి జ్యూసులలో చేసేటప్పుడు వాటర్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే మనకి ఎక్కడ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. డైరెక్ట్గా మనకి బత్తాయి జ్యూస్ తాగితే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుందండి. సో అందుకోసమే ఖచ్చితంగా వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి ఇలాంటి జ్యూసెస్లో. సో ఇప్పుడు వాటర్ అండ్ షుగర్ వేసాను కాబట్టి మంచిగా అయితే అలా బీట్ చేసేసుకొని, ఇలా చూసారంటే ఒక నాకైతే కరెక్ట్గా 3 కప్స్ అయితే, ఇంకా కొంచెం అయితే మిగిలినాయి, 3 కప్స్ ఫుల్గా వచ్చి. సో పర్ఫెక్ట్గా అయితే ఇలా అయితే బత్తాయి జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి జ్యూసర్తో. ఈ జ్యూసర్ రివ్యూ అయితే మీకు ఇచ్చానే అనుకుంటున్నానండి పర్ఫెక్ట్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే నా కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.